యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. ఇలాంటి విషయాలలో కానీ మంచి చెడు చెప్పే విషయాలలో మాత్రం మస్తు మిస్ అవుతాం మేము మమ్మల్ని. ఎందుకంటే చెప్పనీకి లేదు, మా మమ్మీ లేదు. డాడీ అంటే మనకు తెలుసు, ఇప్పుడు డాడీ మాతో ఉంటారు కాబట్టి ఓకే. కానీ కొన్ని విషయాలు ఫ్యామిలీ ఇంట్లో విషయాలు కానీ, హెల్త్ విషయాలు కానీ, బయట వాళ్ళతో ఎట్లా మెదులుకోవాలి, ఎవరు వేస్తుంటారో అన్ని చెప్పేది మాత్రం తల్లి ఒకటే. మన కడుపులో అంటే మనకు ఆకలి అవుతుందా లేదని చూసి చెప్పేది కూడా తల్లి ఒకతే. ఎప్పుడు ఏడవైనా కానీ తిన్నావా బిడ్డ అని అడిగేది మాత్రం అమ్మ ఒకతే. అదైతే మేము చాలా మిస్ అవుతాం, ఎందుకంటే అది చెప్పుకోలేనటువంటిది. అది నిజంకి బాధ అనిపిస్తుంది. మేము ఎంత సంతోషంగా ఉన్నా, ఎంతమంది కలిసి హ్యాపీనెస్ గా ఒక దావత్ చేసిన ఇంట్లో మాకు ఎప్పుడు దావత్ లానే ఉంటది. ఇంట్లో సందడి ఒక పండగ వాతావరణం ఉంటది. కానీ ప్రతిరోజు మమ్మీని మిస్ అవుతారు. నాన్న అదొక ఇది ఉంటది, అది మాకు అట్లా అనిపిస్తుంది. మీకు అదేనా? సేమ్ అత్తమ్మ ఉంటే కొన్ని ఇంకా బైకడి పనులైనా కొంచెం బయట పనులు ఇంకా నేర్పిస్తుండే. అవి చాలా మిస్ అయినాం. అంటే వేరే వాళ్ళతోటి ఫ్యామిలీ చుట్టాలు ఉంటారుగా, వాళ్ళతోటి మనం ఎట్లా ఉండాలి అది కొంచెం అంటే ఇప్పుడు అక్క కూడా నేర్పిస్తుంది బయటికి వెళ్ళినప్పుడు. ఇంకా తను ఉంటే ఇంకెక్కువ పరిచయాలు అట్లా ఉంటది కదా అనిపిస్తుంది. ఓకే ఓకే సరే. ఇప్పుడు శిరీష గారు అంటే మంచి పర్ఫార్మరు, మంచి డాన్సరు, మంచి ఆర్టిస్ట్ అంటుంటారు కాబట్టి అందరూ. ఇప్పుడు డాన్స్ అయితే చేపించలేం కానీ ఒక పాట అయితే డాన్స్ మాతో చేసింది. పెళ్ళైన కొత్తలో ఎవరైనా డాన్స్ చేస్తారా? ఎవరైనా మోమాటం ఉంటది. అవును, కానీ పెళ్ళైన రోజే నాతో బుల్లెట్ బండి సాంగ్ పైన డాన్స్ చేసింది. మళ్ళీ మేము వినాయకుడిని పెట్టినప్పుడు కానీ సంథింగ్ మా వినాయకుడు మెయిన్ వినాయకుడు ప్రతిసారి మాతో కలిసి డాన్స్ చేస్తుంది. అప్పుడు బాగున్నా ఎవరున్నా అన్ని పట్టించుకోవాలి. డాన్స్ ఫస్ట్ టైం అంత పెళ్లిలో నేను అంత డల్గా ఉండేసరికి ఇట్లా డాన్స్ చేస్తుందా ఇట్లుంటదా అని అందరు షాక్ అయిపోయారు నేను డాన్స్ చేస్తే. అంటే ఇంటి దగ్గర అన్న వాళ్ళు ఉంటారుగా, నార్మల్ గా నేను మా అన్న వాళ్ళతోటి డాన్స్ చేస్తుంటా. అట్లా అలవాటు అయ్యి సడన్ గా మనకి డాన్స్ వచ్చిన వాళ్ళు సాంగ్ కొంతమంది డాన్స్ చేస్తే మనకు కూడా ఫీలింగ్ చెయ్యాలి అని అనిపిస్తుంది. ఒకటే అడుగుతా ఉంటా ఎప్పుడైనా కానీ, పెళ్లికి ముందు వేరు, పెళ్లి తర్వాత వేరు. కొంతమంది పెళ్లికి ముందు ఎంత టాలెంట్ ఉన్నా పెళ్లి తర్వాత తొక్కేసుకొని వాళ్ళంతా వాళ్ళే నాకు వద్దు, నాకు పెళ్లి అయింది కదా ఎవరైనా ఏమని అనుకుంటారా అని చెప్పి చాలా మటుకు అయితే లోపల దాచిపెట్టుకుంటారు. నేను మీకు మస్తు ఫ్రీడమ్ ఇస్తా, నీ ఇష్టం, నువ్వు దేనికి సిగ్గుపడకు. రీల్స్ అంటారు, రీల్స్ చెయ్యి, ఏమవుతున్నారు ఆల్రెడీ చేసినట్టు ఒకప్పుడు పెళ్లి కాకుండా చేసిన ఫ్లాట్ లేదు, చెయ్యి, నేనే వీడియో తీస్తా, చెయ్యమని ఎంకరేజ్ చేస్తా ఉంటా, డాన్స్ చేయమని చెప్తా ఉంటా. కానీ అన్ని టాలెంట్ మొత్తం లోపల తొక్కేసుకొని ఉంటా ఉంటది. కానీ ఇప్పుడు బయటకు పడుతుందో అర్థం. ఇప్పుడు ఒక టాలెంట్ చూపిద్దాం, మీలో సింగింగ్ టాలెంట్ చూపిద్దాం మన జనాలకి. అవునవునవును, నేను ఎప్పటి నుంచో టార్గెట్ చేసిన ఈ విషయం. మేము లేనప్పుడు వీడియో లేనప్పుడు, కెమెరా లేనప్పుడు వంట రూమ్ లో గానీ బాత్రూమ్ ఒకటే గానీ పాటలు పెట్టుకుని పాటలు పాడుతా ఉంటది. పాడు సిరీస్ అంటే ఎప్పుడు వాడదు, ఇప్పుడు వాడదు. చాలా మంది అడుగుతారు కానీ ఏదైనా సాంగ్ వస్తే ఆటోమేటిక్ అట్లా వస్తుంది కానీ నా అంతా నాకు భయం వేస్తుంది. ఏ సాంగ్ చెప్పండి, ఒక్క చరణం ఏ సాంగ్ అయినా సరే, అంటే నార్మల్ గా పాడుతుంటాం కదా, ఆ సాంగ్ వస్తుంది కాబట్టి కంటిన్యూగా వాడగలుగుతాం కానీ ఒక్కదాని అట్లా. ఫేవరెట్ హీరో ఎవరు? పవన్ కళ్యాణ్. నాకు కూడా పవన్ కళ్యాణ్. అంటే కొంచెం మన నడిపన్న పవన్ కళ్యాణ్ స్టైల్, హెయిర్ స్టైల్ అట్లా చేస్తాడు. ఇక తన చిన్నప్పటి నుంచి అన్న వాళ్ళని చూస్తాడు, అట్లా ఇష్టం అనిపిస్తుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో ఒక సాంగ్ పాడండి. అట్లా రాలేదు, వస్తుంది. ఈ రోజు మీ టాలెంట్ చూపించేసేదే, ఖచ్చితంగా చూపించేస్తాం జనాలకి. అది ఏదైనా ఓకే. రాదా? మీ వీళ్ళ చెల్లి సాంగ్ ఉంది కదా, మొన్న వాడినావు కదా, సెలేరు అంటున్నావు, పల్లేరు గాయలు, అది పాడు. మన ఊరి పాడు. మన ఊరి సిరివిన్కరో మల్లేశ రేగడి భూములరా, మల్లేశ రేగడి భూములరా, పల్లేరు గాయలురో మల్లేశ పాదాలకే గుచ్చెరా, మల్లేశ పాదాలకే గుచ్చెరా. ఫ్యామిలీ అందరు ఒకటే పాట పాడాలని ఫిక్స్ చేస్తున్నారా? అంటే స్వామి గారు కూడా ఇదే లైన్ ఇంతే పాడినారు పాట. ఇంట్లో ఇంకా సాంగ్ బయటికి రాలే మనకు, అదే అక్కడ స్టూడియోలో ఉంది. ఇక రీల్స్ చేయడం గానీ ఏదైనా గానీ ఒక ప్రాక్టీస్ చేస్తా ఉంటాం కదా, అందరికి తెలిసిపోయింది అనమాట. అంటే ఈ రీల్ నేను మొన్ననే మన నానిపాప కూడా వాడుతుంది సాంగ్, ఏ సాంగ్ వాడుతుంది, అందరికి వచ్చేసింది ఇంట్లో పాట. అదొకటే పాడతారు మీరు, సినిమా పాటలు ఏం పాడరా?
పాడుతుంది, హిందీ పాటలు పాడుతుంది, తెలుగు పాటలు పాడుతుంది, ఓ, హిందీ పాటలు మా కూడా అమ్మ కూడా పాడదు. అదిగో పాపం ఎందుకండి అట్లా ఇబ్బంది పెడుతున్నారు, పాట పాడండి. నా అమ్మ కూడా ఎప్పుడు వాళ్ళకి అందుకని అడుగుతున్నాను. అంటే ఇంతవరకు ఎవ్వరు ముందు నేను పాడలేరు. కళ్ళు మూసుకోండి మీరు, నేను కూడా కళ్ళు మూసుకుంటా. అట్లా ఏం లేదు. అంటే ఏదైనా సాంగ్ వస్తే పాడగలుగుతా గానీ అట్లా లేదు, నాతోటి రాలేదు. రాలేదా? ఫోన్ ఎప్పుడు వాళ్ళే అనమాట. పర్లేదులే, ఎంత ఇబ్బంది చెప్పిన ఈ విషయం కూడా చెప్పిన, నువ్వు నిజంగా వాడితే ఇప్పుడు ఎలాగో జ్యోతి సింగర్ అవుతుంది కదా, నీకు అట్లే సింగర్ అంటే పాటిస్తామని తెలియాలి కదా. ఇప్పుడు వాడింది అంటే పాడితేనే తెలుస్తుంది కదా గొంతు ఎట్లుంది, మేము పాడగలుగుతా లేదా మనకు ఒక క్లారిటీ రావాలి కదా. అట్లా వస్తేనే నీకు ఒక ఛాన్స్ ఇప్పిస్తా అని చెప్తే ఎప్పుడు వాడదు నమ్ము కూడా, అసలు నమ్ము కూడా అసలే వాడదు. ఇప్పుడు ఫస్ట్ టైం ఆ గొంతుతో ఇప్పుడు వాడడం. అంతేనా? ఫస్ట్ టైం నేను ఇట్లా వాడతాను చెప్పి ఇంకా బావకి అంటే అక్కనే నార్మల్ గా వాడుకుంటాం అనుకో. అదే వాళ్ళు వాడుకుంటారు ఇంట్లో, కానీ మనం కూడా వాడరు, టాలెంట్ బయట పెట్టారు కదా. అంతేనా? అస్సలు పెట్టద్దు, దాచిపెట్టుకోండి. అట్లా దాచిపెడితే నేనేం చెప్తా, మన టాలెంట్ అనేది 10 మంది తెలుస్తేనే టాలెంట్ అంటారు. అవును, అది లోన ఉంటే వేస్ట్ కదా. అందుకనే మంచి ఫ్రీడమ్ ఇస్తాను నేను. హిడెన్ టాలెంట్, హిడెన్ టాలెంట్. మాకైతే బాత్రూమ్ సింగర్ లెక్క. మీరు కూడా పాటలు పాడతారా? పాడతా గానీ అంత నాకు గుర్తుండదు. ఓకే, లిరిక్స్ గుర్తుండవు. లిరిక్స్ గుర్తుండవు, ముంగట పెట్టుకుని పాడతా గానీ నాకు కూడా చాలా ఇష్టం పాడాలన్నా యాక్టింగ్ చేయాలన్నా గానీ మర్చిపోతా ఉంటా. అది నా మధ్య మర్చి పెట్టుకో. ఓకే, పెళ్లి తర్వాత ఎప్పుడైనా మంచి ప్రపోజల్ జరిగిందా మీకు? అమ్మో లేదు కదా, మనం చేపిద్దాం ఇప్పుడు. ఒకసారి మా శిరీష గారి కోసం క్యూట్ గా స్వీట్ గా మంచి ప్రపోజల్ కావాలి. యాక్చువల్లీ బేసికల్లీ ఫిజికల్లీ మాన్యువల్లీ మెంటల్లీ మ్యాథమెటికల్లీ ఎలాగైనా పెళ్లి ఎలానో గడిచిపోయింది కానీ ఇంతవరకు నేను ఆమెకు కానీ ఆమె నాకు ఇంతవరకు కానీ ప్రపోజ్ చేసుకోలేదు. అందుకే ఈ రోజు మా కోసం, మా ఆడియన్స్ కోసం ఫస్ట్ టైం వింటున్నా. అదిగో కొంచెం ఎక్సైట్మెంట్ ఉంటది వినాలని. అంటే ఎట్లా ప్రపోజ్ చేస్తారంటే నేను చెప్తాను ఇంకా. అంటే మాకు అట్లాంటి రాలేదు దానికి. నేను కూడా స్టిల్ ఇప్పటికి నేను ఏం చెప్పలేదు తనకి. ఏదో తను అర్థం చేసుకుంది, నేను అర్థం చేసుకున్నా అంతే. అట్లా అర్థం చేసుకున్నారు. ఓకే, మాకు కూడా అర్థం అవ్వాలి కదా. ఏదైనా కానీ అర్థం చేసుకుంటే బెటర్, బయటికి ఎక్స్ప్రెస్ చేయలేం కదా కొన్ని విషయాలు. ఇది కూడా మాకు అట్నే అనిపిస్తుంది. ఇంతవరకు మేము ఎప్పుడు చేయలేదు. నేను తను ఆడవాళ్ళు కొన్ని వినాలనుకుంటారండి మంచిగా. అనుకోలేదు. అదిగో కొంచెం చెప్పు మంచి. నా కాలం ఇంతవరకు నేను ఎవరికి చెప్పలేదు అట్లా. జస్ట్ 3 ముక్కలు చెప్పండి కొంచెం ప్రేమగా. నాకు భయం అవుతుంది. ఆమెను చూసి చెప్పండి. ఐ లవ్ యూ. లవ్ యూ టు బాబా. ఎట్లా అనిపించింది? భయం అవుతుంది. కూరగా అయిపోయింది చేతులు. నాకు కూడా అంటే ఇంతవరకు ఇప్పటికి స్టిల్ ఎవరికి అట్లా చెప్పలేదు. అంటే కొంచెం గర్ల్స్ తోటి దూరం కదా మాట్లాడ భయం అవుతుంది నాకు. యాక్చువల్ చెప్పాలంటే ఎవరితో అంత ఈజీగా మూవ్ కావాలని నేను. ఓకే, ఎంత ఎవరైనా సరే రిలేషన్ అయినా సరే బయట ఫ్రెండ్స్ అయినా ఎవరైనా సరే మూవ్ అంటే రిలేషన్ పెరిగిందంటే వదులుకోను. ఓకే, లేదంటే యాక్చువల్లీ దగ్గర కూడా పోను. ఎంత హాయ్ అంటే హాయ్ అట్లనే ఉంటాను. ఎక్కువ దగ్గరలో ఉన్నాను అట్లా. ఓకే, డన్. లాస్ట్ గా మీ సబ్స్క్రైబర్స్ కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? లాస్ట్ అనగానే ఊపిరి పీల్చుకుంటున్నారు మీరు. మీ సబ్స్క్రైబర్స్ కి యూట్యూబ్ ఫ్యామిలీకి ఏమైనా చెప్తారా? మా ఫ్యామిలీకా మీ ఫ్యామిలీకా? రెండు ఫ్యామిలీస్ కి. సో ముందుగా మీ అందరికి థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ మీ వల్లనే ఇంత దూరం వచ్చినాము. ఇక్కడ ఈ స్టేజ్కి వచ్చి ఇక్కడ ఇంటర్వ్యూ ఇవ్వడం నాకు తెలిసి ఇదే ఫస్ట్ టైం మేమైతే. సో ఈ స్టేజ్కి రావడం కారణం కూడా మీరే కాబట్టి ఎప్పుడు ఇలానే సపోర్ట్ చేస్తూ మాకు మా వీడియోస్ చూసి లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. సో ఇట్నే ఇంకా ఎంకరేజ్ చేసిరంటే కంపల్సరీ మీ ముందు ఇంకా మేము ఉంటాం. మంచి మంచి వీడియోస్తో మేమైతే మీ ముందుకు వస్తూ ఉంటాము. సో మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఇలా ఉండాలని చెప్పేసి మేమైతే కోరుకుంటున్నాము. డన్, థ్యాంక్ యూ సో మచ్. కెమెరా పెట్టారు కాబట్టి నాకు భయం అవుతుంది. యాక్చువల్లీ నేను ఎప్పుడు కెమెరా బ్యాక్ సైడ్ అట్లా నాకు ఒక్కడేసారి కెమెరా పెట్టి డైలాగ్ చెప్పమంటే మేము అంతగానే చెప్పలేము. ఫియర్ ఇప్పుడు ఇందాక ఎట్లా ఉంటుంది నాకు అట్లా అడుగుతుంది. అట్లా వెళ్ళిపోతూ ఉంటే ఫ్లో వచ్చేస్తుంది. సడన్ గా కెమెరా పెట్టి మీరు మాట్లాడని చెప్పారనుకో భయం వేస్తుంది. అందుకే నాకు తెలిసి అందుకే భయపడుతుందేమో.